శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతి నమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరీదేవి నమ. ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర్ శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు అక్టోబర్ 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథునంలో గురువు, సింహంలో శుక్రుడు కేతువు, కన్యలో రవి, తులలో కుజుడు బుధుడు, కుంభంలో రాహు, మీనంలో శని. అలాగే చంద్రుడు కుంభం, మీన, మేషరాశుల్లో సంచారం. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. రాబడి బాగుంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా వ్యాపారపరంగా కాస్త అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం మంచి అభివృద్ధిలోకి నడిపిస్తారు. సాయశక్తుల కష్టపడి ఒక స్థాయిని తీసుకురాగలుగుతారు. అందుకు తగ్గినట్టుగానే మిత్రుల సహాయ సహకారాలు, బంధువుల సహాయ సహకారాలు మీకు ఎంతగానో లభిస్తాయి. మంచి ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో బలంగానే ఉన్నారు. భాగ్యస్థానాధిపతి గురువు, తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు. కెరియర్ పరంగా కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగరీత్యా స్థానచలనం ఏర్పడుతుంది. మంచి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా వీరికి గోచరిస్తుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారికి, గ్రాఫిక్ డిజైనింగ్ వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, డెంటిస్టులకి, స్కిన్ డాక్టర్స్కి వీరికి అనుకూలంగా ఉంటుంది. భూ సంబంధించిన వ్యాపారాలు కూడా వీరికి అనుకూలిస్తాయి. మంచి లాభాల వాటిలో ముందుకు సాగుతారు. కష్టే ఫలినట్టుగా మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం ఈ వారం లభిస్తుంది. కుటుంబ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. వివాహాలు శుభకార్యాలు ఘనంగా నిర్వర్తించాలని ప్రయత్నాలు చేస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. సంతాన అభివృద్ధి కూడా చక్కగా ఉంటుంది. వారు మంచి స్థానంలోకి ఎదగడం కూడా ఇది మంచి అవకాశం అని చెప్పచ్చు. అదేవిధంగా స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు కాస్త చికాకు పెడతాయి. చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. అయినా సరే మీరే విజయం సాధిస్తారు. మీకు రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, స్థిరాస్తికి సంబంధించిన ల్యాండ్ కానివ్వండి, ఏదైనా సరే మీకు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి ధర విలువ పెరగడం మీ ఉన్నతికి ఒక మెట్టు అని చెప్పచ్చు. కాబట్టి గడిచిన కొన్ని వారాలు ఎంత డిస్టర్బెన్సీ ఉన్నా కూడా ప్రస్తుతం నడుస్తున్న వారం చాలా అనుకూలంగానే ఉంటుంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమి ఏర్పడవు. ఆరోగ్యరీత్యా కూడా చక్కగానే ఉంటుంది. అన్ని సహకరిస్తాయి కూడా. స్నేహితుల సహాయ సహకారాలు మీకు చక్కగా లభించడం, వ్యాపారాభివృద్ధి ముందుకు సాగడం కూడా మంచి భవిష్యత్తు అని చెప్పచ్చు. ఇన్ని బాగున్నా లోన్ తీసుకుని అప్పులు తీర్చేయాలని ఆలోచన చేస్తారు. వాటిని పక్కన పెట్టండి. ఎందుకంటే లాభాలు బాగుంటాయి, అప్పు తీర్చగలుగుతారు. కాబట్టి లోన్ల విషయంలో దూరంగా ఉండడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు సకాలంలో పరీక్షలు పూర్తి చేయడం, విద్య మీద ధ్యాస పెట్టడం అనేది చెప్పదగినది. స్నేహితులకు దూరంగా ఉండాలి. ఎవరు మనవారో ఎవరు పరావారో తెలుసుకోవాలి. అందరూ మనవారే కదా అని చెప్పి సహాయ సహకారాలు అందిస్తే మీకు వచ్చేసరికి మీ ఎడ్యుకేషన్ పరంగా డిస్టర్బెన్స్ అవుతారు. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా సానుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్న వారికి, ఉద్యోగం పోయిందనుకున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అక్కడ స్థిర నివాసం కోసం ఒక ఇల్లుని కొనుగోలు చేస్తారు. ఇది మంచి తరుణం అని చెప్పచ్చు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు బాగా యోగిస్తాయి. పరస్పర అవగాహనతో ముందుకు వెళ్తారు. ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సీ ఉంటే అవి వారం సమస్యపోయే విధంగా గోచరిస్తుంది. సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంతానం కలిగే విధంగా శుభవార్తను వింటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా చక్కగా వివాహ ప్రయత్నాలు చూసుకోవచ్చు. అయితే ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో బుధుడితో కలుస్తున్నారు. ప్రేమ సంబంధించిన వ్యవహారాలు ఆచితూచి అడుగులు వేయాలి. లేకపోతే ఇబ్బంది పడే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైనా ప్రేమ వ్యవహారాలు ఉంటే పెద్దవాళ్ళతో మాట్లాడి ఒక కొలిక్కి రావాలి. సొంత నిర్ణయాలు వీరికి పనికిరాదు. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే ఈ ప్రేమ వివాహాల విషయాలలో. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, కరంగులి మాల మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. సినీ కళా రంగాల వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు ఏకాదశిలో ఉన్నారు. మంచి కాలం నడుస్తోంది. కష్టపడండి, మంచి ఫలితాలు ఉంటాయి వీరికి. అదేవిధంగా రాజకీయ నాయకులకి,
పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఒక స్థానాన్ని సంపాదించుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాలు అవి ఫలించే విధంగా గోచరిస్తుంది. కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తుంది. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. వీరికి కుటుంబపరంగా, ఉద్యోగపరంగా కొన్ని చిక్కులు అనేవి ఏర్పడతాయి. ఆ చిక్కుని ఎలా తీయాలి, ఎలా బయటపడాలి అన్న ఆలోచనతో ఎక్కువగా సతమతం అవుతారు. వాటి వలన కూడా ఆరోగ్యరీత్యా వీరికి ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ఏదైనా సరే మనసుకు తీసుకోకుండా ప్రతి ఒక్క వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎవరి సలహాలు మీకు తీసుకోరు. ఏదైనా నాకు నేనుగానే వెళ్ళాలి, నాకు నేనుగానే పరిష్కరించుకోవాలనే భావన ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇటువంటి మంచిది కాదు. సలహాలు సూచనలు తీసుకోండి. ఏది మంచో ఏది చెడో నిర్ణయం తీసుకోండి. అంతే తప్ప అన్నీ మనమే తీసుకుందాం, మనకి చక్కగా ఉంది, పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, ఎవరు ఏమి చెయ్యర్లే అనే భావన, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఏర్పడుతుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అన్ని విధాలుగా బాగుండడానికి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించండి. రాష్ట్రాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. కుటుంబపరంగా కొన్ని చికాకులు అనేవి ఏర్పడతాయి. సంతాన అభివృద్ధి మటుకు బాగుంటుంది. సంతానం కోసం సంబంధం చూడడం అటువంటివన్నీ బాగున్నాయి. సంతానానికి మంచి ఉద్యోగం రావడం, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా కొంతమందికి ఉంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా ట్రాన్స్ఫర్ కోసం, ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భూ సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి, ఫార్మా రంగంలో ఉన్న వారికి, వ్యవసాయ రంగంలో ఉన్న వారికి, ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వారికి, చిరుధాన్య వ్యాపారస్తులకు సానుకూలంగా ఉంటుంది. సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు కేతువుతో కలిసి. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి మరిన్ని అవకాశాలు మీరు కలిసి వస్తాయి. దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు, పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు, బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలు చేయగలుగుతారు. ఎప్పుడో ఓ మొక్కు చెల్లించవలసి ఉంది, మర్చిపోయి ఉన్న భావన ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేర్చే విధంగా గోచరిస్తుంది. దానివల్లనే పిల్లలకి వివాహం కావట్లేదేమన్న భావన కూడా ఏర్పడుతుంది. అదేవిధంగా ఖర్చులు అధికంగా ఉంటుంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. ఆరోగ్య విషయంలో థైరాయిడ్ సంబంధించి, స్కిన్ డిసీజ్ సంబంధించి, ఇండైజెషన్, అసిడిటీ వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుగుణంగా ఉంది. చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు. చతుర్థంలో రాహు ఉన్నారు. విదేశీ ప్రయత్నాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉన్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వచ్చిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి సద్వినియోగపరచుకోవాలి. తర్వాత చూసుకుందాం, మనకేంటి రేపొద్దున ఉద్యోగం మళ్ళీ వస్తుంది అనే భావన ఏర్పడకుండా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్యరీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారరీత్యా అంతంత మాత్రంగా ఉంటుంది. ఎందుకు ఈ వ్యాపారం చేస్తున్నాం, వ్యాపారం మనకు అవసరమా, ఇది మానేసి ఉద్యోగం చేసుకుంటే బెటర్ కదా అనే భావన కూడా ఉంటుంది. ఇది అందరికీ కాదని కొంతమంది మటుకే. వ్యాపారంలో లాభాలు చూస్తారు, నష్టాలు చూస్తారు. ఒక్కోసారి నష్టం వచ్చినప్పుడు బాధపడడం సహజమే, అది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మీకున్న ధైర్యాన్ని బట్టి, ధైర్య సాహసాలు బట్టి కొద్దిగా ఓర్పు వహించడం అనేది చెప్పదగినది. ఒక్కొక్కసారి సహనం కోల్పోయి మాట తోలడం, అది కుటుంబంలోనూ, బంధుత్వంలోనూ, సోదరి మధ్య లేదా స్నేహితులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మాట తీరు వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటి వల్ల ఇబ్బందులు వచ్చే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మాట తీరుని మార్చుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామికి అష్టకం పఠించడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.